Hi aspirants, welcome to Success Secret Year Roundup 2024 Year Roundup Current Affairs లో ఈ వీడియోలో మనము మరికొన్ని క్వశ్చన్స్ అనేవి చూడబోతున్నామండి. ఈ వీడియోలో మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి ఒలింపిక్స్ అదేవిధంగా పారాలింపిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అయితే ఉంటాయి. మరి మీరు అనుకోవచ్చు కేవలం డైరెక్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నారు సార్, మరి ఏంటి అని. మీకు ఇవి నేను ఇచ్చేవి లెవెల్ 1 క్వశ్చన్స్ మాత్రమే. తర్వాత లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా ఉన్నవి, అవి కూడా రాబోతున్నాయి మీకు. మరి అవి చూస్తే మ్యాచ్ ది ఫాలోయింగ్, అదేవిధంగా రాంగ్ స్టేట్మెంట్, రైట్ స్టేట్మెంట్ అని ఈ విధంగా 2 టైప్స్లో లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి మీరు ఈ లెవెల్ 1 క్వశ్చన్స్ అన్ని కూడా అన్ని వీడియోస్ అయితే వినండి. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిరీస్ లెవెల్ 2 క్వశ్చన్స్ అనేటివి మీకు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఆ క్వశ్చన్స్ కూడా మీకు మన యాప్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి లెవెల్ 1, లెవెల్ 2 ఈ 2 టైపులు, అంటే 3 రకాల క్వశ్చన్స్, అంటే ఒకటేమో ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎంసిక్యూస్, 2 మ్యాచ్ ది ఫాలోయింగ్, 3 రైట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్. ఈ రకంగా 3 రకాల క్వశ్చన్స్ ను 3 రకాలుగా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా కరెంట్ అఫైర్స్ కు సంబంధించి మీరు ఆన్సర్ చేసే విధంగా తయారవుతారు. కాబట్టి తప్పక సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ వీడియోలు అన్ని వింటూ ఉండండి. కేవలం వినడం మాత్రమే కాకుండా మన యాప్ను కూడా కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కోర్సును కూడా మీరు తీసుకోండి. అది కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదు, కేవలం 99 రూపీస్ మాత్రమే. 99 రూపాయలకు 1 ఇయర్ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ టైం మీరు యాక్సెస్ చేసుకునే విధంగా, ఎన్నిసార్లు అయినా మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఈ అవకాశాన్ని సక్సెస్ సీక్రెట్ అందించడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇతర యాప్లకు చూసినట్లయితే కాస్ట్ ఎంత ఉన్నాయో ఏందో మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ నేను ఇది మన స్టూడెంట్స్కు ఉపయోగపడాలి అనే ఒక ఉద్దేశంతో కేవలం 99 రూపాయలకు మాత్రమే మన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది మన యాప్లో. మరి దాంట్లో చూసినట్లయితే మీకు క్వశ్చన్స్ అనేటివి అన్నీ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పక ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓకే అండి, మరి మొదటగా మనం ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే 2024 పారాలింపిక్ గేమ్స్ ఆతిథ్య నగరం ఏది? 2024 పారాలింపిక్స్ గేమ్స్ ఆతిథ్య నగరం ఏది అంటే ప్యారిస్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మ్యూజిక్ థీమ్ పార్క్ మ్యూజిక్ ప్లానెట్ కేరళలో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 2014లో. మరి భారతదేశపు మొట్టమొదటి మ్యూజిక్ థీమ్ పార్కు మ్యూజిక్ ప్లానెట్ ఎక్కడ ఉన్నాయంటే కేరళలో ఉన్నాయి. మరి ఇవి ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి అంటే 2014లో, అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సంవత్సరంలో ఇది స్థాపించబడిందండి. నెక్స్ట్, రోడ్డు ప్రమాదాలకు తక్షణ ప్రతిస్పందనను ప్రోత్సహించేందుకు ఆయుష్మాన్ జీవన్ రక్షా యోజన కింద రివార్డ్ స్కీమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్. నెక్స్ట్, 2021-26 కాలానికి 3 కొత్త ఉప ప్రధానమంత్రులను ఏ దేశం నియమించింది? వియత్నాం. మరి వియత్నాము 2021 నుంచి 26 కాలానికి 3 ఉప ప్రధానమంత్రులను నియమించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ చూసినట్లయితే 2027 వరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎవరే అంటే బి శ్రీనివాసన్. ఇతను 2027 వరకు ఈ పదవిలో ఉండనున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డీజీ బి శ్రీనివాసన్. నెక్స్ట్, విజయవంతమైన 3వ దశ ట్రయల్స్ తర్వాత నోటి కలరా వ్యాక్సిన్ హిల్కోల్ను ఏ కంపెనీ విడుదల చేసింది? భారత్ బయోటెక్.
గ్రెగ్ బార్లే తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? జైషా. ఐసిసి చైర్మన్ ఎవరంటే జైషా. నెక్స్ట్ 1962 ఏప్రిల్ నుండి అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? అంటే 1961. మరి ఇది ఆదాయ పన్ను చట్టము 1961లో ప్రవేశపెట్టబడి 1962 ఏప్రిల్ నుంచి అమల్లోకి రావడం అయితే జరిగిందండి. కొత్త మతపరమైన సర్క్యూట్ అయిన శ్రీకృష్ణ గమన్ పథాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రెండు రాష్ట్రాలు సహకరిస్తున్నాయి? శ్రీకృష్ణ గమన్ పదాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రెండు రాష్ట్రాలు సహకరిస్తున్నాయి అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ డిజిటల్ ఆవిష్కరణలను మెరుగుపరచడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసిఎస్ ఇటీవల ఏ దేశంలో తన 5వ గ్లోబల్ పేస్ స్టూడియోను ప్రారంభించింది? ఫిలిప్పీన్స్. గ్రామీణ నివాసితులకు నెలవారీ ₹100 నీటి బిల్లులను ఏ రాష్ట్రం పునరుద్ధరించింది? హిమాచల్ ప్రదేశ్. శంషాన్ తుఫాను వల్ల ఏ దేశం ప్రభావితమైంది? జపాన్. ఈ శంషాన్ తుఫాను వల్ల జపాన్ అనేది ప్రభావితం కావడం జరిగింది. అణు పరీక్షలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు? ఆగస్టు 29. రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు? సతీష్ కుమార్. రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్. భారతదేశంలో ప్రతి సంవత్సరము జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 29. డయల్ 112 ద్వారా అందుబాటులో ఉన్న మహిళల కోసం సేఫ్ ట్రావెల్ ఫెసిలిటీని ఏ రాష్ట్రం ప్రారంభించింది? బీహార్. బీహార్ ఈ డయల్ 112 ద్వారా సేఫ్ ట్రావెల్ ఫెసిలిటీని ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ భారతదేశంలోనే అతి పెద్ద సరస్సు అయిన ఏరో లాంజ్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. 2024 మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఆతిథ్య రాష్ట్రం ఏది? బీహార్. నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతం మరియు నృత్య విద్యను ప్రోత్సహించడానికి ఇసాయి కుడిల్ పథకం ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించబడింది? పుదుచ్చేరి. నెక్స్ట్ భారీ వర్షం మరియు పెనుగాలులతో కూడిన అస్నా తుఫాను వల్ల ప్రభావితమైనటువంటి రాష్ట్రం ఏది? గుజరాత్. అస్నా తుఫాను వల్ల ప్రభావితమైనటువంటి రాష్ట్రం గుజరాత్. నెక్స్ట్ యజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి ఎవరు నాయకత్వం వహించారు? సిఆర్ ప్రవీణ్ నాయర్. పారిస్ పారాలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో రజత పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? మనీష్ నర్వాల్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి హాజరు కావాలని భారతదేశాన్ని ఏ దేశం ఆహ్వానించింది? పాకిస్తాన్. ఈ వీడియో మీకు నేను కార్తీక పౌర్ణమి రోజు రికార్డ్ చేస్తున్నానండి. అందువల్ల మీకు కొంచెం బయట చుట్టుపక్కల పేలుస్తున్నటువంటి బాంబుల సౌండ్ కూడా రావచ్చు, వినిపించవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ఆ సౌండ్ను రెడ్యూస్ చేస్తూ మీకు ఈ వీడియో అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మరి ఈ విషయాన్ని గమనించగలరు. ఓకే, నెక్స్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం తన రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు నీలగిరి సహకార వ్యవసాయ నమూనాను అనుకరించాలని యోచిస్తోంది? మిజోరం. 2024 పారిస్ పారాలింపిక్స్ లో 2 పారాలింపిక్
బంగారు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? అవని లేఖరా. హబ్ అండ్ స్పోక్ మోడల్ని ఉపయోగించి ప్యాకేజీ డెలివరీ సామర్థ్యాన్ని పెంచడానికి భారతీయ రైల్వేలతో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది? అమెజాన్. ఒలింపిక్స్లో మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఏ పతకం సాధించింది? కాంస్య పతకం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మను భాకర్ ఎవరితో కలిసి పతకం సాధించింది? సరబ్జోత్ సింగ్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2030 శీతాకాలపు ఒలింపిక్ గేమ్స్ కోసం ఏ ప్రాంతాన్ని వేదికగా ప్రకటించింది? ఫ్రెంచ్ ఆల్ప్స్. నెక్స్ట్, ఉలియనోస్ సిటీలో జరిగిన బ్రిక్స్ దేశాల యూత్ మినిస్టర్స్ సదస్సులో పాల్గొన్న భారతదేశం తరపున పిహెచ్డి చేస్తున్న తెలుగు విద్యార్థిని ఎవరు? ఆయేషా. తెలంగాణ గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ ఎవరు? త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి. ఇస్రో శాస్త్రవేత్తలు 2024 జూలై 22న శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుండి ఏ రాకెట్ను ప్రయోగించారు? రోహిణి 560 సౌండింగ్ రాకెట్. ఓపెన్ ఏఐ ఏ కొత్త ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ను ప్రారంభించింది? సెర్చ్ జిపిటి. సి.డాట్ ఏ సంస్థలతో సెల్ ఫ్రీ 6G యాక్సెస్ పాయింట్ల అభివృద్ధి కోసం ఒప్పంద సంతకం చేసింది? ఐఐటి రూర్కీ, ఐఐటి మాండి. మాయిడమ్స్ అహోమ్ డైనస్టీ యొక్క మౌండ్ బ్యూయల్ సిస్టమ్ అనే స్థలాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో అధికారికంగా నమోదు చేయబడింది. ఇది భారతదేశం నుండి 43వ స్థలం. ఈ స్థలము ఏ రాష్ట్రానికి చెందింది? అసోం. పురాతన వస్తువుల అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం కోసము భారత ప్రభుత్వము మరియు అమెరికా ప్రభుత్వము ఏ ఒప్పందాన్ని చేసుకున్నాయి? సాంస్కృతిక వస్తువు ఒప్పందం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్లో భారత పాస్పోర్టు ఏ స్థానంలో ఉంది? 82వ స్థానంలో. 195 దేశాలకు యాక్సెస్తో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? సింగపూర్. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా మరోసారి ఎన్నికైన వ్యక్తి ఎవరు? ఉర్సులా వాన్ డెర్ లెయెన్. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలుగా ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మళ్ళీ ఎన్నిక కావడం అయితే జరిగింది. ఏ క్షిపణి వ్యవస్థ భారత వైమానిక దళం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసింది? ఏ క్షిపణి వ్యవస్థను? సుదర్శన్ S-400 అనే క్షిపణి వ్యవస్థను భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదేవిధంగా రష్యా అభివృద్ధి చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 27. గత ఏడాది కాలంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చేపట్టిన నమ్హే ఫరిష్తే అనే ఆపరేషన్ ద్వారా ఎంతమంది పిల్లలు రక్షించబడ్డారు? 84,119 మంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు మరి గత ఏడాది ఈ నమ్హే ఫరిష్తే అనే ఒక ఆపరేషన్ చేపట్టింది. దీని ద్వారా 84,119 మంది పిల్లలు రక్షించబడడం జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో భారత ప్రతినిధిగా ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికైనది ఎవరు? నీతా అంబానీ. ఒలింపిక్స్లో 58 ఏళ్ల వయసులో పాల్గొన్న అత్యధిక వయస్కురాలిగా పేరున్న
జింగ్ జంగ్ ఏ దేశం తరపున పాల్గొన్నారు? చిలీ. మరి భారతదేశంలో ఒలింపిక్స్ లో పాల్గొన్నటువంటి 2024 పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నటువంటి అత్యధిక వయస్కురాలు ఎవరు అని అంటే జియింగ్ జంగ్. ఈమె వయసు 58 సంవత్సరాలు. ఈమె చిలీకి చెందినటువంటి వారు. నెక్స్ట్, ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పతాకధారిగా ఉన్న హాకీ సీనియర్ గోల్ కీపర్ ఎవరు? శ్రీజేష్. ఒలింపిక్స్ రెజ్లింగ్ లో భారతదేశానికి తొలి మెడల్ను సాధించిన అథ్లెట్ ఎవరు? అమన్ సెహ్రావత్. స్వప్నిల్ కుషాల్ పారిస్ ఒలింపిక్స్ లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ల విభాగంలో ఏ పతకం సాధించాడు? కాంస్య పతకం. 40 స్వర్ణ పతకాలతో 2024 ఒలింపిక్స్ లో సమంగా నిలిచిన 2 దేశాలు ఏవి అనంటే అవి అమెరికా, చైనా. మరి దీంట్లో 2024 ఒలింపిక్స్ లో 127 పతకాలతో అమెరికా ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందండి. మరి దాని తర్వాత చైనా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మరి అమెరికా కూడా 40 స్వర్ణ పతకాలు సాధించింది. అదేవిధంగా చైనా కూడా 40 స్వర్ణ పతకాలు సాధించడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి అమెరికా, సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి చైనా రెండు కూడా 40 స్వర్ణ పతకాలు సాధించి రెండు కూడా సమంగా నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్, ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 13 పతకాలు గెలిచిన మహిళా స్విమ్మర్ ఎవరు? కేటీ లెడెకీ. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 13 పతకాలు గెలిచినటువంటి మహిళా స్విమ్మర్ పేరు కేటీ లెడెకీ. లెఫ్టినెంట్ కల్నల్ కబిలన్ సాయి అశోక్ ఏ క్రీడకు భారతదేశం యొక్క అతి పిన్న వయసులో రిఫరీగా ఉన్నారు? బాక్సింగ్. 16 ఏళ్ల జియా రాయ్ ఏ రికార్డు సృష్టించింది? అతి చిన్న వయసులో అత్యంత వేగంగా పారా స్విమ్మర్గా. 2028 ఒలింపిక్స్ క్రీడలు ఏ నగరంలో జరుగుతాయి? లాస్ ఏంజలీస్. 2024 ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన భారతీయ అథ్లెట్ మరియు స్వర్ణ పతకం గెలుచుకున్న పాకిస్తాన్ అథ్లెట్ ఎవరు? మరి ఈ 2024 ఒలింపిక్స్ లో మరి నీరజ్ చోప్రానైతే రజత పతకం సాధించడం జరిగింది. అదేవిధంగా అర్షద్ నదీము స్వర్ణ పతకం సాధించడం అయితే జరిగింది. నెక్స్ట్, 2024 ఒలింపిక్స్ లో పురుషుల హాకీలో స్వర్ణ పతకాన్ని సాధించిన జట్టు మరియు భారత పురుషుల హాకీ జట్టు పొందిన పతకం ఏది? హాకీలో స్వర్ణ పతకాన్ని ఏ దేశం సాధించింది అని చూసినట్లయితే నెదర్లాండ్స్ ఏమో స్వర్ణ పతకాన్ని సాధించింది. మన ఇండియా కాంస్య పతకాన్ని సాధించడం జరిగింది. నెక్స్ట్, ఏ మంత్రిత్వ శాఖ ఈ సంఖ్యకి పోర్టల్ను ప్రారంభించింది? ఇది భారతదేశంలో డేటా నిర్వహణ మరియు వ్యాప్తిలో కీలక ముందడుగు అని చెప్పబడింది. అని అంటే గణాంకాలు మరియు ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ. తరంగ్ శక్తి 2024 అంతర్జాతీయ వైమానిక విన్యాసం ఎక్కడ జరిగింది? సూలూర్, కోయంబత్తూరు. బైటుమెన్ పై పరిశోధన కోసం 2 ప్రాజెక్టులను ఐఐటి రూర్కీ మరియు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీకి ఏ మంత్రిత్వ శాఖ ఆమోదించింది? రవాణా మంత్రిత్వ శాఖ. మహిళలపై సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఎన్సిడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జాతీయ మహిళా కమిషన్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? అంటే అది డిజిటల్ శక్తి కేంద్రం. మరి ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు అని కనుక మనం చూసినట్లయితే విజయ కిషోర్ రాహత్కర్. ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ పేరు
విజయ కిషోర్ రహత్కర్. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 30. భారత్ ఆక్సియం 4 మిషన్ కోసం ఎవరిని ఎంపిక చేసింది? గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మరియు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. బాల్య వివాహాల్లో మొదటి స్థానం పొందిన రాష్ట్రం ఏది? కర్ణాటక. మయ్యా సమ్మాన్ యోజన కింద జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ వయస్సు మధ్య మహిళలకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు అందజేస్తుంది? 21 నుంచి 50 సంవత్సరాల మధ్య మహిళలకు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 13. వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారు? ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ గ్రూప్. బయోలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఏ వ్యాక్సిన్ కోసం ఫ్రీ క్వాలిఫికేషన్ హోదా లభించింది? అంటే నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2. ప్రపంచవ్యాప్తంగా జూలై 29వ తేదీని ఏ అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తారు? అంతర్జాతీయ పులుల దినోత్సవం. గూగుల్ సిఇఓ సుందర్ పిచాయి ఐఐటి ఖరగ్పూర్ నుండి ఏ పురస్కారంతో గౌరవించబడ్డారు? గౌరవ డాక్టరేట్. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ ఎవరు? ఆనంద్ మహీంద్ర. ఎస్బిఐ చైర్మన్ ఎవరు? చల్లా శ్రీనివాసులు శెట్టి. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఎవరు నియమింపబడ్డారు? మహమ్మద్ యూనస్. 5వ ఏషియన్ ఇండియా గ్రేట్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జాయింట్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది? జకార్తా. భారతదేశం మరియు వియత్నాం కలిసి ఏ ప్రాజెక్టును ప్రారంభించాయి? మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. భారత్లోని ఏ మంత్రిత్వ శాఖ నేపాల్ యొక్క మునాల్ ఉపగ్రహ ప్రయోగాన్ని సులభతరం చేసేందుకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మరియు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది? విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మునాల్ ఉపగ్రహం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? భూ ఉపరితలం యొక్క వనస్పతి సాంద్రత డేటాబేస్ సృష్టి. ఇటీవల భారతదేశం మరియు సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నేవీస్ మధ్య ఏ రంగంలో సహకార ఒప్పందం కుదిరింది? క్రీడలు. 200 ఏళ్ల తర్వాత అమెరికా జాతీయ పక్షిగా ఏ పక్షిని ఎంపిక చేశారు? బాల్డ్ ఈగల్. బాల్డ్ ఈగల్ను ఇటీవల అమెరికా జాతీయ పక్షిగా ఎంపిక చేయడం జరిగింది. మరి 200 ఏళ్ల తర్వాత అధికారికంగా ఇప్పుడు దీన్ని బాల్డ్ ఈగల్ను అమెరికా జాతీయ పక్షిగా ఎంపిక చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోనే ఎత్తైన భవనాన్ని 3000 అడుగుల ఎత్తులో నిర్మించనున్న కంపెనీ పేరు ఏమిటి? స్కిడ్మోర్, ఓవింగ్స్ అండ్ మెరిల్. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఫిజీ ప్రభుత్వం ఏ పౌర పురస్కారంతో గౌరవించింది? ఆర్డర్ ఆఫ్ ఫిజీ. ఇటీవల భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ఏ రంగంలో ద్వైపాక్షిక సహకార ఒప్పందం జరిగింది? కస్టమ్స్. ప్రపంచంలో 2వ అతిపెద్ద అల్యూమినియం ఉత్పాదక దేశం ఏది? ఇండియా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ జపాన్లో ఏ వివాదాస్పద స్థలాన్ని వారసత్వ స్థలంగా నమోదు చేయాలని నిర్ణయించింది? సడో గోల్డ్ మైన్. భారత్ 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సమావేశాన్ని ఎక్కడ
ఎప్పుడు నిర్వహించింది? 2024 సెప్టెంబర్ 10 నుంచి 15 వరకు బెంగళూరులో నిర్వహించింది. 2023లో భారత్ ప్రపంచ వ్యవసాయ ఎగుమతులలో ఏ స్థానంలో నిలిచింది? 8వ స్థానం. 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ఇండియా యొక్క మొట్టమొదటి జిఐ ట్యాగ్డ్ అంజూర పండ్ల రసం ఎక్కడికి ఎగుమతి చేయబడింది? పోలాండ్. భారతదేశంలోని ఏ 6 భాషలకు క్లాసిక్ భాష హోదా ఇచ్చారు? 1 తమిళం, 2 సంస్కృతం, 3 కన్నడ, 4 తెలుగు, 5 మలయాళం, 6 ఒడియా. ఈ 6 భాషలకు క్లాసిక్ భాష హోదా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, క్లాసిక్ భాష హోదా ఇచ్చినటువంటి భాషలు ఏవి అంటే తమిళం, సంస్కృతం, కన్నడం, తెలుగు, మలయాళం, ఒడియా. నెక్స్ట్, పీరియడ్స్ సెలవు విధానాన్ని అమల్లోకి తెచ్చిన విశ్వవిద్యాలయం ఏది? హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 2024 జూలై 26న ప్రధాని నరేంద్ర మోడీ ఏ ప్రాంతంని పర్యటించారు? అంటే లద్దాఖ్. కార్గిల్ విజయ్ దివస్ అనేది జూలై 26. మరి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ను సందర్శించడం అయితే జరిగింది. ఇది అండి మరి ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు. మరి మరికొన్ని అంశాలతో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ రాబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా అన్ని వీడియోస్ పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఖచ్చితంగా మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఎగ్జామ్కు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక్కసారి చూసి వెళ్తే మీకు కంపల్సరీ కనీసం 10 క్వశ్చన్లలో 1-2 మార్కులు ఖచ్చితంగా కొట్టగలరైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఈ సక్సెస్ క్రికెట్ అందిస్తున్నటువంటి అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకొని మరి మీరు బిట్స్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బెస్ట్ ఆఫ్ లక్.